హాయ్ అండి, ఇట్స్ మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు పండగ కదా, సో నేను పండగ ఎలా చేసుకుంటాను, అట్లనే నైవేద్యాలు ఏమేమి పెట్టాను అన్నీ పెడతాను. సో ఇప్పుడైతే నేను వినాయక చవితికి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడు ఈ వీడియో అయితే నైట్ 3:30కి అనమాట. ఇంకా అప్పటికి గోరింటాకు అది పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ఆర్డర్ పెట్టుకున్న మొత్తం థింగ్స్ అని ఇవి హాఫ్ మాత్రమే, ఇంకా హాఫ్ తీసుకోవాలి. సో ఈ స్టాండ్ మీద ఉన్నదేమో వినాయకుడిది విగ్రహము, చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ పొద్దున్నే నైవేద్యానికి వచ్చేసి ఏమేమి చేయాలి అన్నది నేను నైటే నానబెట్టేశాను. అన్నీ పక్కన చదిరేసుకున్నాను మొత్తం. ఇంకా ఆల్రెడీ 4 కూడా అయిపోతుంది, అందుకని నిద్ర వచ్చేసింది. ఒక గంటన పడుకుందామని చెప్పేసి వెళ్తున్నా. బాయ్. సరే, ఇంకా పాలు కాగేలోపు కొంచెం టైం పట్టదు కదా. ఈలోపు చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను కదా, అందుకని చెప్పేసి పులిహార పులుసు అయితే కాద్దామని చెప్పేసి మొత్తం అంతా చేస్తున్నాను. పులుసు మరిగేలో పాలైతే కాగిపోయినాయి. సో వాటిని అయితే తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకేంటి చక్కెర పొంగల్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. పులిహారకి పులుసు కూడా మరిగిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ సేమియా చేద్దామని చెప్పేసి గిన్నె అయితే పెట్టుకున్నాను. అండ్ ఒకదాని తర్వాత ఒకటి అట్లా చేసుకుంటూనే అవుతూనే ఉంది. ఎందుకంటే పక్కన పూజకి టైం అయిపోతుంది, ఇంకా దేవుడి దగ్గర చదువుకోవాలి, అట్లనే ప్రసాదాలన్నీ చేసుకోవాలి. అందుకని సగం వరకు అయితే నేను పెట్టాను వంటలు అవన్నీ. ఇంకా కొన్ని చేసినవి అయితే అసలు పెట్టలేదు, ఎందుకంటే టైం కుదరలేదు. ఇవి చేసుకుంటూ ఇక్కడ దేవుడి దగ్గర చదువుకుంటూ ఇంక వీడియో తీయడం అయితే అస్సలు అవ్వలేదు. సో అందుకని ఇక్కడ వరకు అయితే నైవేద్యాలు చేసినవి కొంతవరకు మాత్రమే పెట్టాను. ఇంకా తర్వాత ఉండ్రాళ్ళు, కుడుములు ఇవేవి చేసినవి ఏం పెట్టలేదు. ఇంకా అన్నీ రెడీ అవ్వగానే దేవుడి దగ్గర ఇలా సింపుల్గా చదివేసుకున్నాను అనమాట, ఎందుకంటే అస్సలు టైం లేదు. సో అందుకని నేనే చాలా లేట్ చేశాను, అవిద్దులే అనుకుంటా. సో సింపుల్గా అయితే నీట్గా చదువుకున్నాను. సో నేను ఒక్కదాన్ని అయితే చేసుకోలేదన్నమాట, తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. పూజలో కూడా కూర్చొని మొత్తం అంతా బాగా చేశారు. సో వినాయక చవితి అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా మంచిగా జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకో పండుగలు అనగానే కొంచెం పాజిటివ్ వైబ్స్ మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా వినాయక చవితి అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అదే ఇంటి దగ్గర అయితే మేమే విగ్రహాన్ని తయారు చేసుకొని చక్కగా మంచిగా చేసుకుంటాం. అక్కడ అమ్మ కూడా ఉంటారు కదా, ఇంకొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ తమ్ముడు వాళ్ళకైతే ఇంకా వర్క్ ఉందనమాట. సో అందుకని చెప్పేసి ఇంక వెంటనే వెళ్ళి టైం అయిపోయింది అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నారు. అట్లానే నేను దేవుడికి అయితే హారతి ఇచ్చేసి అట్లానే మా తమ్ముడు వాళ్ళు కూడా దండం పెట్టేసుకోమని చెప్పాను. నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఈ వినాయక చవితికి మీకు మాకు మనందరికీ అన్ని శుభాలే జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకున్నాను. సో వినాయకుడు కూడా అట్లానే చేసేస్తాడు అనమాట, ఎందుకంటే మన ఫ్రెండ్ కదా వినాయకుడు. సో అందుకని మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇట్లా చేసుకున్నాం. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.